వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరి రాజా రంజిత్ రత్నకుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ యూజ్ఫుల్ కంటెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ఐసెట్ 2025 ఎంబీఏ మరియు ఎంసీఏ అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 9వ తేదీ 2025 సంవత్సరం. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఏపీ ఐసెట్ 2025 వారు స్వీకరించనున్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులను 9వ తేదీ ఏప్రిల్ నెల 2025 సంవత్సరం చివరి గడువుగా విధించడం జరిగింది. అపరాధ రుసుముతో ఏప్రిల్ 28 నుంచి ఈ అవకాశం కల్పించడం కూడా జరిగింది. దరఖాస్తులో తప్పుల సవరణకు ఏప్రిల్ 29 నుంచి 30 వరకు సమయం ఇచ్చారు. అంటే కేవలం 2 రోజులు మాత్రమే. మే 2వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. కావున మే 7వ తేదీ జరిగే ఈ ఏపీ ఐసెట్కు కనీస విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి, లేదా చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులైన అర్హులే. ఈ విషయం గమనించి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీని గుర్తుంచుకోండి. అది 9వ తేదీ ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. అలా సబ్మిట్ చేయడంతో పాటు మీ ప్రిపరేషన్ వెంటనే కొనసాగించండి. కేవలం నెల రోజుల్లోపు వ్యవధి మాత్రమే ఇవ్వడం జరిగింది. మే 7వ తేదీ 2025 సంవత్సరంలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అందరూ అర్హులే. ఈ విషయం గమనించి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చెయ్యొచ్చు. ఏపీ ఐసెట్ 2025 ఎంబీఏ మరియు ఎంసీఏ అడ్మిషన్స్కు కనీస విద్యార్హత డిగ్రీ అయినప్పటికీ ఎంసీఏ అడ్మిషన్స్ పొందాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి. అలా కాకున్న పక్షంలో ఎంబీఏకి మాత్రమే అర్హులవుతారు. ఈ విషయం ఖచ్చితంగా గమనించండి. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా మీ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేసుకోవాలి. కాబట్టి వెంటనే సబ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.